శ్రీరంగం వెళ్తే రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి 3.5 to 4 కిలోమీటర్స్ దూరంలో జంబుకేశ్వర టెంపుల్ ఉంటుంది. రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర బోల్డ్ అండ్ ఆటోస్ ఉంటాయి. ఈచ్ పర్సన్ కి ఒక 100 అలా చార్జ్ చేస్తారు. జంబుకేశ్వర టెంపుల్ లో పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఉంటుంది. శివలింగం మీద పెట్టే విభూది శివలింగం నుంచి వచ్చే వాటర్ ద్వారా కొంచెం చెమ్మగిల్లుతుంది, అందుకే జలలింగం అంటారు. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉన్నారు, సో చాలాసేపు దర్శనం చేసుకున్నాము. గుడి లోపల మాత్రం ఎలాంటి ఫొటోస్ వీడియోస్ తీయకూడదు, బయట గోశాల దగ్గర నుంచి ఇంకా వీడియోస్ తీసుకోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఆ టెంపుల్ చాలా చాలా బాగుంది నిజంగా. జంబుకేశ్వర టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో సంజీవన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ 37 feet ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఈ టెంపుల్ కూడా 4 కిలోమీటర్సే. కాకపోతే జంబుకేశ్వర టెంపుల్కి వస్తే కనుక అక్కడి నుంచి సంజీవన ఆంజనేయ స్వామి టెంపుల్కి మళ్ళీ 7 కిలోమీటర్స్ అవుతుంది. ఆంజనేయ స్వామి గుళ్ళు అయితే మంచిగా ప్రసాదం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసుకున్నాము. శ్రీరంగం వెళ్తే కనుక ఖచ్చితంగా అసలు మిస్ అవ్వకండి జంబుకేశ్వర టెంపుల్ని, ఇంకా సంజీవన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా. సో అంతే, వీడియోకి బాయ్.